ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులుగా అనుమానిస్తున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును ఫారెన్ నుంచి రప్పించే ప్రయత్నం చేస్తున్నామని హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. తాను ఢిల్లీ వెళ్లి సిబిఐ డైరెక్టర్ని కలిశానని, త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ అవుతాయని తెలిపారు. ఎవరిని వదిలే ప్రసక్తే లేదని చెప్పారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి. మననే నేను సిబిఐ డైరెక్టర్ గారిని పర్సనల్ కలిసి రిక్వెస్ట్ చేసి రెడ్ కార్నర్ నోటీస్ ఎక్స్పైర్ చేయమని చెప్పడం జరిగింది. వారు చాలా సానుకూలంగా ఆ కేసు స్వరూపం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సిబిఐ డైరెక్టర్ గారు ఢిల్లీలో ఉంటారు. సో వారికి రిక్వెస్ట్ చేస్తే వారు కేసు స్వరూపం పూర్తిగా అర్థం చేసుకున్నారు. దానికి తగు విధంగా స్పందించారు. సో వీఆర్ ది కేస్ విల్ గో అహెడ్ వన్స్ దిస్ మెయిన్ పీపుల్ ఆర్ అరెస్టెడ్ అండ్ దే ఆర్ నౌ అబ్స్కాండింగ్ అండ్ సర్టన్లీ మిస్యూజింగ్. వీ హ్యావ్ రిటర్న్ టు ది ఈవెన్ ద US గవర్నమెంట్ కన్సుల్ జనరల్ ఆల్సో that they are misusing the other countries' visas. So we are hopeful in the coming days. ముందు బ్లూ కార్నర్ అనుకున్నా మీకు తెలుసు, బట్ బ్లూ కార్నర్ వల్ల మనకు అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్తున్నారు కానీ బట్ దే త్రూ బ్లూ కార్నర్ వీ కాంట్ ఆస్క్ ది గవర్నమెంట్ ఆఫ్ US టు ప్రొడ్యూస్ దెమ్, టు పిక్ దెమ్ అప్ అండ్ దెన్ హ్యాండ్ ఓవర్ హియర్. బట్ రెడ్ కార్నర్ నోటీస్ ఈజ్ సంథింగ్ బై విచ్ వీ కెన్ ఆస్క్. దే విల్ డూ ఇట్ ఆల్సో. సో ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్ అండ్ వీ వాంట్ టు ఎక్స్పెడైట్ అండ్ దాంట్లో భాగంగానే మన కలవడం జరిగింది. ఇట్స్ ఆన్ ద ప్రాసెస్. ఒకసారి అది జరిగిన తర్వాత ఇంకా ఫర్దర్ ఎవ్రీథింగ్, ద కేస్ ఈజ్ యాక్టివ్, ద కేస్ ఈజ్ గోయింగ్ ఆన్, డోంట్ వరీ. అండ్ యూ మస్ట్ హ్యావ్ సీన్ ఆల్సో the best efforts of the other accused who are already in jail. Despite their best effort, they are not getting bail. Why they are not getting bail? Because everybody knows, including the honorable courts, that this is a very serious crime and which has invaded into the private lives of people in the name of XYZ. So yeah, we are, it's only the procedural delays. As the case progresses, I mean ఖచ్చితంగా అంటే ఇప్పుడు మనం అంటే ఈ మెట్టు నుంచి పై మెట్టుకు జంప్ చేయొచ్చు, కానీ కింద పడే ప్రాబ్లం కూడా ఉంటుంది కదా. నెక్స్ట్ మెట్ ఎక్కి ఆ తర్వాత ఫైనల్ చేరుకుందాం అని. మననే నేను సిబిఐ డైరెక్టర్ గారిని పర్సనల్ కలిసి బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులుగా అనుమానిస్తున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును ఫారిన్ నుంచి రప్పించే ప్రయత్నం చేస్తున్నామని హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ముందు బ్లూ కార్నర్ నోటీస్ కి రెస్పాండ్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా ఎవరైతే ముఖ్యమైన నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుని అమెరికా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు స్వయంగా హైదరాబాద్ కమిషనర్ సిబిఐ డైరెక్టర్ తో మాట్లాడి ఈ రెడ్ కార్నర్ నోటీసులు సర్వ్ అయ్యే విధంగా చూడాలని చెప్పేసి కూడా మాట్లాడినట్టు కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే కీలకమైన నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం కాబట్టి వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేస్తే రాజకీయ నాయకులకు సంబంధించిన వివరాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత వారిని కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తామని చెప్పేసి కమిషనర్ చెప్తున్నారు. ఈ కేసుకి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తాము, అవసరమైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వారిని అరెస్ట్ కూడా చేస్తామని చెప్పేసి సిపి చెప్తున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే కోర్టు ఇద్దరు కీలకమైన నిందితులని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచాలని చెప్పేసి కూడా పోలీసులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో భాగంగానే అరెస్ట్ వారెంట్ తీసుకొని దాని కావాల్సిన ఏదైతే రెడ్ కార్నర్ నోటీస్ కి సబ్మిట్ చేయాల్సిన ఫైల్స్ అన్ని కూడా మూవ్ చేశాం. కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి వారు వచ్చిన తర్వాత ఇంకా మిగతా వారి పాత్ర పైన కూడా విచారిస్తామని చెప్పేసి సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నాడు. ఏమైనా సురేష్, ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నెంబర్ 1, కేసు చాలా యాక్టివ్గా ప్రోగ్రెస్లో ఉందని చెప్పారు. రెండోది, హడావుడి చేయకుండా పక్కాగా వెళ్తున్నాం కాబట్టి అతి త్వరలోనే మరిన్ని అప్డేట్స్ వింటారంటూ కూడా స్పష్టంగా చేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కేసులో డైరెక్ట్ ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమైన నిందితులు ఇప్పుడు ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు చాలా కీలకమున్నారు. ఎందుకంటే అరెస్ట్ అయిన 5 నిందితులు కూడా వాళ్ళ పేర్లే చెప్తున్నారు. వాళ్ళు చేయమంటేనే మేము ఇవంతా ఫోన్ ట్యాపింగ్ చేశాము, ఈ ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేయాలో వారందరూ ఇస్తేనే మేము పని చేశాము, మా ఉన్నతాధికారులు వాళ్ళు కాబట్టి వారి ఆదేశాల మేరకు చేశామన్నారు. ఇటు రాధాకిషన్ రావు గతంలోనే బీఆర్ఎస్ సుప్రీం అని నేరుగా కేసీఆర్ పేరే చెప్పడం జరిగింది కాబట్టి ఇటు రాజకీయ నాయకుల పాత్ర పైన కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ కలెక్షన్, ఎందుకంటే ముందుగా
ఎవరైనా విచారించాలంటే వారికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులు కలెక్ట్ చేసుకున్న తర్వాత వారిని విచారణకు పిలిచి అరెస్ట్ చేశారు. ఇందులో కేసులో అరెస్ట్ అయినటువంటి భుజంగరావు, తిరుపతన్న, రాధాకృష్ణరావు వీరికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతనే పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కోర్టు బెయిల్ కూడా నిరాకరించింది. ఎందుకంటే కేసు చాలా నేరం వీళ్ళు చేశారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా వీళ్ళు వ్యవహరించారు. చాలా మంది ఫోన్లు అనాధికారికంగా ట్యాప్ చేశారు కాబట్టి వీరికి సంబంధించిన పూర్తి కొంతమందిని బెదిరింపులకు కూడా దిగారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు అనేక మంది బెదిరింపులకు గురి చేసి గత ప్రభుత్వం బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయాల్సిందిగా ఎలక్షన్ లో డబ్బులు ఏకంగా రవాణా చేశారు కాబట్టి వీటన్నిటికి సంబంధించిన ఆధారాలన్నీ పోలీసులు సేకరించడం జరిగింది. ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ టీం యాక్టివ్ గానే ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఏదో మరుగున పడింది అనుకోకుండా ఆ కేసు ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది. అందులో కావాల్సిన ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేస్తున్నాము. అందులో భాగంగానే సిబిఐ డైరెక్ట్, ఎందుకంటే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సిబిఐ ద్వారానే అమెరికాకి రెడ్ కార్నర్ నోటీస్ పంపించి ఇప్పుడు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాలో ఉన్నాం, పలానా ప్లేస్ లో ఉన్నామని చెప్తున్నారు తప్ప వాళ్ళు ఎక్కడున్నారు వారికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని అమెరికాలో ఉన్న వారికి తెలుస్తుంది. కాబట్టి ఆ పోలీసుల ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ సిబిఐ ద్వారా నేరుగా సర్వ్ చేసి వారిని ఈ కేసుకు సంబంధించిన గ్రావిటీ కూడా, ఎందుకంటే చాలా తీవ్రమైన కేసు కాబట్టి సిబిఐ డైరెక్టర్ కూడా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వివరించడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళు వీలైనంత త్వరగా రెడ్ కార్నర్ నోటీస్ ని అమెరికాకు సర్వ్ చేస్తే ఆ తర్వాత ప్రభాకర్ రావుని, శ్రవణ్ రావుని నేరుగా హైదరాబాద్ కు తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి వారిని విచారిస్తామని చెప్పేసి సిపి చెప్తున్నారు. ఇక పొలిటికల్ నాయకులకు ఎవరికైనా నోటీసులు ఇచ్చారనే ప్రశ్నకైనా చెప్పడం జరిగింది. దీంట్లో ఒకేసారి డైరెక్ట్ గా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వారిని అరెస్ట్ చేస్తే వీరిచ్చే స్టేట్మెంట్ ఆధారం చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి వీరిని అరెస్ట్ చేసిన తర్వాతనే మిగతా ఎవరైతే రాజకీయ నాయకులు వారిని కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపిస్తాం. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో ప్రతి ఒక్కరిని విచారిస్తాం, వారి పాత్రను తగ్గట్టు బట్టి వారిని అరెస్ట్ కూడా చేస్తామని చెప్పేసి సిపి స్పష్టం చేశాడు. ఏమన్నా అంటే ఇప్పుడున్నటువంటి అప్డేట్ని బట్టి చూస్తుంటే రానున్న రోజుల్లో మరింత వేగం పెరిగే అవకాశం ఉందంటావా? ఖచ్చితంగా కేసు ఇప్పుడు వేగంగానే దర్యాప్తు కొనసాగుతుందని ఇక్కడ సిపి చెప్తున్నాడు. ఎందుకంటే మేము చేసే దర్యాప్తు చేస్తూనే ఉన్నాం, కానీ చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఎక్కడ మేము చెప్పట్లేదు. కేసుకు కావాల్సిన ఆధారాలన్నీ సేకరించడం జరిగింది. ఇప్పటికే టెక్నికల్ గా ఎవిడెన్స్ తో పాటు వీరు డిలీట్ చేసిన వాట్సాప్ డేటాను కూడా రికవరీ చేయడం జరిగింది. ఎఫ్ఎల్సి రిపోర్ట్లు కూడా సిద్ధంగా ఉంచుకున్నారు. వీరికి సంబంధించి ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేశారు వారికి సంబంధించిన స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. కాబట్టి మొత్తం ఇప్పుడు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు విచారణ కానీ అమెరికా నుండి హైదరాబాద్ తీసుకొచ్చి విచారిస్తే మొత్తం రాజకీయ నాయకులకు సంబంధించిన విచారణ కూడా కొనసాగుతుంది. కొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం కనబడుతుంది ఖచ్చితంగా. సురేష్, ఇంకొక విషయం సిపి మాట్లాడుతూ స్పష్టంగా ఒక విషయం చెప్పారు. ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళకి బెయిల్ కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అంటూ ఆయన చాలా స్పష్టం చేశారు. మరి దీని అర్థం ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు ఆ రాజకీయ పార్టీలకు డబ్బులు రవాణా చేశారు. అప్పుడు గత ప్రభుత్వానికి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ఎన్నికల సమయంలో పోలీస్ వాహనాల్లోనే డబ్బులు రవాణా చేయడంతో పాటు అనేక మందిని వ్యాపారవేత్తలను బెదిరించడం జరిగింది. స్వయంగా వీళ్ళు ఎవరెవరు బెదిరించారో వారందరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. వారికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. కాబట్టి నిందితులకి, ఎందుకంటే కేసు దర్యాప్తులో ఉంది, కీలక దశలో, ఎందుకంటే ఛార్జ్ షీట్ కూడా ఇప్పటికే దాఖలు చేయడం జరిగింది ఆధారాలతో కలిసి. పోలీసులు ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ లో ఆ ఛార్జ్ షీట్ వేశారు కాబట్టి నిందితులకి బెయిల్ ఇవ్వకుండా పోలీసులు అయితే గట్టిగా కోర్టులో వాదనలు వినిపించారు. అందుకు అనుగుణంగానే వారికి బెయిల్ రాకుండా ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేస్తే ఇలా వెనకాలన్న రాజకీయ నాయకులు ఇంకా ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారనేది కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఎస్ఐబి, గతంలో ఎస్ఐబిలో ఉన్నటువంటి ఈ ఎక్విప్మెంట్ అంతా ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ప్రభాకర్ రావుకి ఎవరు తీసుకొచ్చి ఇదంతా డబ్బులు ఎవరు అరేంజ్ చేశారు, వీరన్నిటికి సంబంధించి విచారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా ఎవరెవరి రాజకీయ నాయకులని బ్లాక్మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు, ప్రభాకర్ రావు అరెస్ట్ అయితేనే ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఖచ్చితంగా రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.